ఇష్టానుసారంగా విధిస్తున్న టారిఫ్లతో భారత్ సహా అన్ని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడలెత్తిస్తున్నారు. ఇక రష్యానైతే చెప్పనక్కర్లేదు, బద్ధ శత్రువుగానే చూస్తున్నారు. ఇక ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న, ప్రత్యేకించి క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలన్నింటిపైన ట్రంప్ కొరడా జొడిపిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో భారత్ పై ఇప్పటికే 50% అదనపు టారిఫ్లను విధించారు. ముందుగా 25%తో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ ఆ తర్వాత మరో 20% అదనపు వడ్డింపులు వడ్డించారు. దీంతో భారత్ పై 50% టారిఫ్ భారం పడింది. అయితే ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి ట్రంప్ మరో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సెకండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. భారత్ పై విధించిన టారిఫ్ మొత్తాన్ని 50% పెంచడానికి గల కారణాలేంటో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లివిట్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కొనసాగించకుండా నిరోధించడంలో భాగంగా భారత్ పై అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అదనంగా విధించిన 25% టారిఫ్ ను అమలుపరచడానికి ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా జారీ చేసింది. ఈ అదనపు టారిఫ్ ను వసూలు చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. రేపు అర్ధరాత్రి 12:01 నుంచి టారిఫ్ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నోటీసు జారీ చేసింది. ఈ 25% అదనపు టారిఫ్ విధించడానికి గల కారణాలను ఇందులో స్పష్టంగా పొందుపరిచింది కూడా. రష్యా నుండి అమెరికాకు ముప్పు పొంచి ఉన్న కారణంగా ఈ కొత్త టారిఫ్ విధించాల్సి వచ్చిందని వివరించింది. రష్యాను నియంత్రించడంలో భాగంగా భారత్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేసింది. భారత్ నుండి దిగుమతి చేసుకునే అన్ని రకాల ఉత్పత్తులు, వస్తువులపై విధించిన అదనపు 25% టారిఫ్ రేపు తెల్లవారుజామున 12:01 నుండి ఈస్ట్ డే లైట్ సమయం నుండి అమల్లోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తేల్చి చెప్పింది. ఈ నెల 6వ తేదీన డొనాల్డ్ ట్రంప్ సంతకంతో జారీ అయిన నంబర్ 14329 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి చేసే వస్తువులపై ఈ కొత్త సుంకం వర్తిస్తుంది. అయితే ఈ తేదీకి ముందు బయలుదేరి 2025 సెప్టెంబర్ 17కి ముందు అమెరికాకు చేరుకున్న వస్తువులు ఈ సుంకం నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఉన్న వస్తువులకు ఈ సుంకం అదనమని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు ఇస్తామని యుఎస్ ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా చైనా సహా రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తున్న ఇతర దేశాలపై అమెరికా ఈ అదనపు టారిఫ్ ను విధించకపోవడం, భారత్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.